హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా అనే తేడా లేకుండా అందరూ చర్చిస్తున్న ప్రధానమైన వార్త ఖమేనీ మరణం గురించే. ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్. ఒక దేశ సుప్రీం లీడర్‌ని యుద్ధం స్టార్ట్ అయిన తొలి రోజే ఎలా అంతమొందించగలిగారు అని అందరూ మాట్లాడుతున్నారు. నిజానికి తొలి రోజు అనే దానికంటే యుద్ధం స్టార్ట్ అయినటువంటి యుద్ధాన్ని ఇజ్రాయెల్ స్టార్ట్ చేసినటువంటి కొన్ని గంటల్లోనే ఖమేనీని ఎలా అంతమొందించగలిగింది అనేది మనం ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాలి. అమెరికా, ఇజ్రాయెల్ కలిపి నిర్వహించినటువంటి జాయింట్ ఆపరేషన్‌లో ఖమేనీని కొన్ని గంటల్లోనే, యుద్ధం స్టార్ట్ అయినటువంటి కొన్ని గంటల్లోనే అంతం చేయగలిగారు, చంపగలిగారు. అది కూడా 30కి పైగా బీ2బీ బాంబర్లు వదిలి ఖమేనీని చంపగలిగారు. దీని వెనకాల చాలా పెద్ద ప్లానింగ్ ఉంది. నిన్న ట్రంప్ ప్రకటించారు కదా, ఖమేనీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మాకు నెల రోజుల నుంచి ఉంది. మేము ఖమేనీని చంపాలనుకుంటే నెల రోజుల క్రితమే చంపేవాళ్ళం, కానీ టైం ఇచ్చాం, మారతాడని. మారలేదు కాబట్టి అతన్ని అంతం చేయాల్సి వచ్చింది అనేది ట్రంప్ యొక్క ప్రకటన. నిజానికి కూడా సిఐఏ ఒక నెల రోజులకు పైగా ఖమేనీ మీద కీలకంగా దృష్టి పెట్టారు. ఖమేనీకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఖమేనీకి సంబంధించినటువంటి రోజువారీ వ్యవహారాలు కావచ్చు, అతని భద్రత కావచ్చు, ఆ భద్రతలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలు అన్నిటినీ సేకరించారు. అన్నిటినీ సేకరించి ఇజ్రాయెల్‌కి చేరవేశారు. అమెరికా పంపించినటువంటి వివరాలను మళ్ళా ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ క్రాస్ చెకింగ్ చేసుకునేటువంటి పనిలో పడింది. నిజానికి అమెరికా గూఢాచార సంస్థ సిఐఏ పంపించిన సమాచారం ప్రకారం శనివారం సాయంత్రం ఖమేనీ ఇరాన్‌కి సంబంధించినటువంటి కీలకమైన అధికారులతోటి సమావేశం నిర్వహించబోతున్నారు అనేది ఇజ్రాయెల్‌కి ఆ సమాచారాన్ని అమెరికా సిఐఏ పంపించింది. దాన్ని మొసాద్ క్రాస్ చెకింగ్ చేసుకుంది. క్రాస్ చెక్ చేసుకుంటే లేదు సాయంత్రం నిర్వహించాల్సినటువంటి సమావేశానికి మార్నింగ్‌కి మార్చారు, శనివారం ఉదయమే నిర్వహిస్తున్నారు అనేటువంటి సమాచారాన్ని ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ ఇజ్రాయెల్ ప్రభుత్వానికి చేరవేసింది. వెంటనే నెతన్యాహు డెసిషన్ తీసుకున్నారు. 6 గంటలకి ఆపరేషన్ ఖమేనీ స్టార్ట్ చేశారు. డైరెక్ట్‌గా ఖమేనీ మీదనే టార్గెట్. ఇరాన్ ఊహించలేదు. ఇరాన్ ఏమనుకుంది, ఇజ్రాయెల్ దాడికి వస్తుంది అనేది ఊహించారు, కనిపెట్టారు. కాకపోతే అణు క్షిపణులను దాడి చేస్తుంది, న్యూక్లియర్ ఎగ్జామినేషన్స్ని దాడి చేస్తుంది అని అనుకున్నారు. కానీ డైరెక్ట్‌గా వాళ్ళు పెట్టుకుంది మాత్రం ఆపరేషన్ ఖమేనీ. ఖమేనీని అంతం చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. కరెక్ట్‌గా ఖమేనీ ఎక్కడైతే సమావేశం నిర్వహించబోతున్నారో ఆ భవనం మీదనే దృష్టి పెట్టారు. ఒక్కసారిగా బాంబులతో విరుచుకుపడ్డారు. దాదాపు 40 మంది ఇరాన్‌కి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్స్, ముఖ్యమైనటువంటి అధికారులు ఆ భవనంలో కూడా ఉన్నారట. వాళ్ళని అంతం చేశారు, ఖమేనీని అంతం చేశారు. అసలు ఇప్పుడు ఇరాన్‌కి దిశానిర్దేశం చేసే అధికార యంత్రాంగాన్ని కూడా లేకుండా చేసే ప్రయత్నం చేశారు. ఖమేనీని మాత్రమే కాదు, ఖమేనీ యంత్రాంగాన్ని, ఇరాన్ని నడిపించే యంత్రాంగాన్ని అంతం చేసింది ఇజ్రాయెల్. ఇవాళ ఆ భవనంలో కాకుండా బయటున్న నాయకత్వం మాత్రమే ఈరోజు ఇరాన్ని నడిపిస్తూ ఉంది. అంటే వాళ్ళు ఎంత ప్లాన్డ్‌గా ఉన్నారో చూడండి. వాళ్ళు ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు, ఖమేనీని అంతం చేస్తే సరే. ఖమేనీని అంతం చేసినప్పుడు ఇరాన్ కొంత ఒక 2-3 రోజులు రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది, గట్టిగా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత నాయకత్వ సమస్య వల్ల ఇరాన్ ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అవుద్ది. ఖమేనీ వాళ్ళ బలం, ఖమేనీ వాళ్ళ బలగం, కాబట్టి ఖమేనీని లేకుండా చేయాలి అని అనుకున్నారు. నెల రోజుల నుంచి టార్గెట్ పెట్టుకున్నారు, మొత్తం సమాచారాన్ని సేకరించుకున్నారు. దానికి ఇరాన్లో ఉన్నటువంటి ఖమేనీ అసమ్మతి వర్గాన్ని కూడా వాడుకున్నారనే సమాచారం. ఖమేనీని వ్యతిరేకించే వర్గం, ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఉపయోగించుకున్నారు దానికోసం అనేది. అంటే ఇరాన్కి సంబంధించిన వాళ్ళ చేత కూడా ఖమేనీ సమాచారాన్ని సేకరించారు. అంటే ఒక దేశ సుప్రీం లీడర్ని చంపడం అంత ఈజీ కాదండి. అత్యాధునికమైన భద్రత ఉంటుంది, అతని చుట్టూ నిఘా వ్యవస్థ ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యవస్థలు కూడా ఆ దేశ సుప్రీం లీడర్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తాయి. అలాగే ఇరాన్లో కూడా అంతే. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ ఖమేనీ గురించి పనిచేస్తూ ఉంటుంది, ఖమేనీని కాపాడుకోవాలని. కానీ ఆ వ్యవస్థలో కళ్ళు గప్పి ఖమేనీని టార్గెట్ చేసి కొన్ని గంటల్లోనే ఆపరేషన్ పూర్తి చేసి ఖమేనీని లేకుండా చేయటం అనేది అంత ఈజీ కాదు. అసలు ఇరాన్ చరిత్ర చూస్తే ఖమేనీ
బిఫోర్ ఖమేనీ ఆఫ్టర్ అని మాట్లాడుకోవాలి. ఖమేనీ రాకముందు అంటే ముస్లిం రెవల్యూషన్ లేకముందు, ముస్లిం విప్లవం రాకముందు, ఖమేనీ చేతుల్లోకి ఇరాన్ వెళ్ళకముందు ఇజ్రాయెల్ తోటి, అమెరికా తోటి ఇరాన్ మంచి ఫ్రెండ్షిప్ ఉండేదట. ఇజ్రాయెల్తో కలిసి ఆయుధాల తయారీ కూడా చేసేదట ఇరాన్. కానీ ఖమేనీ ఎప్పుడైతే అక్కడ విప్లవం తీసుకొచ్చి నాయకుడిగా మారారో, సుప్రీం లీడర్గా మారారో, ఇజ్రాయెల్ని శత్రుదేశంగా ప్రకటించాడు ఆయన. అమెరికాతో కూడా సంబంధాలు క్రమంగా దెబ్బతిన్నాయి. నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పే ప్రయత్నం చేశాను. సో క్రమంగా అమెరికా ఇజ్రాయెల్కి శత్రువుగా మారాడు. ఒక టైంలో మిత్రుడు, ఇంకో టైంలో శత్రువు అమెరికాకైతే. ఇజ్రాయెల్కి ఎప్పుడు శత్రువే. సో మొత్తానికి ఒక పక్క అసలు చాలా ఎంత ప్లాన్ అంటే చూడండి, ఒక పక్క ఇరాన్కి అమెరికాకి చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు అలా జరుగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడి స్టార్ట్ చేసింది. ఇరాన్ ఊహించలే, ఒకేపు చర్చలు జరుగుతున్నాయి కదా దాడి చేస్తారని ఊహించలే. దాడి చేసినా సరే అని కొంత ఒక దశ తర్వాత కనిపెట్టారు. కానీ దాడి చేసినా ఎక్కడ దాడి చేస్తారనుకున్నారు? అనుక్షిపణల మీద దాడి చేస్తారనుకున్నారు. కానీ వాళ్ళు డైరెక్ట్గా ఖమేనీ నివాసం మీద దాడి చేశారు. అంటే ఖమేనీ ఎక్కడైతే ఉన్నారో అక్కడే దాడి చేశారు. ప్రభుత్వ కార్యాలయం మీద దాడి చేశారు. ఖమేనీ నివాసం ఉంటున్నటువంటి ప్రభుత్వ కార్యాలయం మీద దాడి చేశారు. అందులో ఖమేనీ ఎక్కడున్నాడు ఆ బిల్డింగ్లో కూడా అనేది టార్గెట్ చేసి దాడి చేశారు. చాలా ప్లాన్డ్గా చేయగలిగారు. సో ఖమేనీ లేని ఇరాన్ రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అనేది చూడాలి. మోస్ట్లీ అమెరికా తన చేతుల్లోకి క్రమంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇరాన్లో ఉన్నటువంటి నిక్షేపాలని. నిన్న కూడా మన వీడియోలో డిస్కస్ చేశాక నేను నిన్ననే చెప్పాను. సరే ఇవాళ ఇరాన్ తిరగబడుతుంది, ఫైట్ చేస్తుంది, శక్తి మేర ఫైట్ చేస్తుంది. ఇరాన్కి ఉన్నటువంటి నేపథ్యం అది. వాళ్ళు శక్తి మేర ఫైట్ చేస్తారు, చివరి వరకు ఫైట్ చేస్తారు. కానీ ఇజ్రాయిల్ అమెరికా కలిసి యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంతవరకు తట్టుకోగలరు? ఏమన్నా రష్యా చైనా ఎంటర్ అయ్యి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తే చెప్పలేం. కానీ వాళ్ళేమో డైరెక్ట్గా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే వాళ్ళు యుద్ధాన్ని కోరుకోవట్లేదు అనేది అర్థమవుతుంది. మరి ఇరాన్ ఎంతవరకు తట్టుకోగలదు? జరుగుతున్నటువంటి పరిణామాల మీద, ఖమేనీ మరణం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.